నమస్కారం, వెల్కమ్ టు వంటింటికి దారేది. ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న రెసిపీ పిల్లలందరూ ఎంతో ఇష్టంగా చూసే డోరేమాన్ కార్టూన్ షోలో డోరేమాన్ తినే డోరా కేక్. ఈ కేక్ను ఇంట్లో ఉండే పదార్థాలతోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఈ కేక్ తయారు చేసుకోవటానికి ముందుగా ఒక బౌల్లో జల్లెడను ఉంచుకొని ఓ కప్పు మైదా పిండిని వేసుకోవాలి. అందులో ముందుగా పొడి చేసి ఉంచుకున్న పంచదార పొడిని చిన్న కప్పు వేసుకోవాలి. దానిలో 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, చిన్న స్పూను బేకింగ్ సోడాను కూడా వేసుకుని బాగా జల్లెడ పట్టుకుని పక్కన ఉంచుకోవాలి. ఇలా చేసుకోవటం వల్ల కేక్ స్మూత్గా వస్తుంది. వేరొక బౌల్లో 3 కోడిగుడ్లను పగలగొట్టి వేసుకోవాలి. ఇందులో 1 కప్పు పాలు, అరకప్పు నూనె, 1/2 టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ను కూడా వేసుకొని ఒక విస్కర్తో లేదా ఒక స్పూన్తో బాగా విస్క్ చేసుకోవాలి. ఇలా విస్క్ చేసుకున్న దానిలో ముందుగా జల్లెడ పట్టి పక్కన ఉంచుకున్న పిండిని కొద్ది కొద్దిగా వేస్తూ బాగా కలుపుకోవాలి. రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు పిండిని వేస్తూ కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ చూపించిన విధంగా ఉండాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ని పెట్టుకొని వేడి చేసుకోవాలి. కొద్దిగా వేడెక్కిన తర్వాత గరిటె నిండుగా పిండిని తీసుకొని ప్యాన్పై చూపించిన విధంగా వేసుకోవాలి. ఒకవైపు బాగా కాలిన తరువాత చక్కగా పోర్స్ వస్తాయి. అలా వచ్చిన తర్వాత రెండో వైపునకు తిప్పి ఎర్రగా కాల్చుకోవాలి. ఇలా రెండు వైపులా ఎర్రగా కాలిన వాటిని ఒక ప్లేట్లోనికి పెట్టుకోవాలి. క్రీమ్ తయారీకై ఓ మిక్సీ జార్లో మన ఇంట్లో ఉన్నటువంటి ఏవైనా బిస్కెట్స్ని తీసుకొని ఫైన్గా పొడి చేసుకోవాలి. ఇలా చేసుకున్నటువంటి పొడిని ఒక బౌల్లోనికి తీసుకోవాలి. బాగా మరిగినటువంటి పాలను కొద్ది కొద్దిగా పోస్తూ చూపించిన విధంగా క్రీమీ స్ట్రక్చర్ వచ్చే వరకు బాగా కలుపుకోవాలి. క్రీమీ స్ట్రక్చర్ వచ్చిన తర్వాత ఆ క్రీమ్ని పక్కనుంచుకోవాలి. ముందుగా మనం తయారు చేసి ఉంచుకున్న ఒక ప్యాన్ కేక్ని తీసుకొని దాని రెండవ భాగంలో చూపించిన విధంగా మనం తయారు చేసుకున్నటువంటి క్రీమ్ని చక్కగా అప్లై చేసుకోవాలి. ఈ క్రీమ్ ప్లేస్లో మీరు పీనట్ బటర్నైనా లేదా ఏదైనా చాక్లెట్ సిరప్నైనా దేన్నైనా వాడుకోవచ్చు. నేనైతే ఇంట్లో తయారు చేసిన ఈ క్రీమ్ని వాడుతున్నాను. వేరొక దాన్ని ప్యాన్ కేక్ని అదే సైజులో ఉన్నదాన్ని తీసుకుని దానిపైనుంచి చూపించిన విధంగా కవర్ చేయండి. అంతేనండి, డోరా కేక్ రెడీ అయిపోతుంది. దీన్ని చక్కగా సగానికి కట్ చేసి ఇస్తే పిల్లలకి తినటానికి సులువుగా ఉంటుంది. అలాగే చూడటానికి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఇంత సులువుగా మన ఇంట్లోనే డోరా కేక్ని తయారు చేసుకోవచ్చు. నేను చూపించిన విధంగా మీరు కూడా ఇంట్లోనే తక్కువ ఖర్చుతో ఇలా ఈ కేక్ని తయారు చేసి మీ పిల్లలకు ఇవ్వండి. వాళ్ళు ఎంతో ఇష్టపడతారు.